జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటమ్మా నువ్వు చేస్తున్నావు? అమ్మా అమ్మా ఏంట్రా రఘు? రామలక్ష్మి చేయవలసిన పనులు అతిథిగా వచ్చిన ఆ అమ్మాయి చేత చేయిస్తున్నారా? అయ్యో 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 రామా, మా చారు చేత చాకరీ చేస్తున్నారా? మా గౌరక్కకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? రామలక్ష్మి ఏం చేస్తోంది? రామా రామా రామా, లే లే రా. ఏంటమ్మా ఏమైంది? మీ నాన్నగారు రమ్మంటున్నారే. రావమ్మా రామలక్ష్మి. నీ పేరులో లక్ష్మి ఉందని నువ్వే రోజు కళ్ళాపు జల్లి ముగ్గు వేయాలని చెప్పారు కదా? అవును. మరి నువ్వేం చేస్తున్నావే? గురక పెట్టి పడుకున్నట్టున్నావు. నువ్వు చేయాల్సిన పనులు ఇక్కడ చారు చేస్తోంది. చారు ఎందుకు చేస్తుంది? అయినా ఈరోజు గ్రహణం కదా, ముగ్గులేం వేయకూడదు కదా అని ఎవరు చెప్పారు? ఈ రోజు గ్రహణం అని చెప్పిందెవరే? ఇదేంటి ఇలా అంటున్నారు? పాపం చారునే చెప్పిందని చెప్తే మళ్ళీ చారుని తిడతారు వీళ్ళందరూ. ఏమైంది రామలక్ష్మి? ఏమీ లేదులే. హాయిగా ఆది రూమ్ లో పడుకుంది. చారు ఏమో ఈ ఇంటి ఆడపిల్లలా పనిచేస్తుంది. పర్వాలేదు అత్తయ్య గారు, మన ఇంటిని మనమే శుభ్రం చేసుకోవాలి కదా. కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తే గ్రహణం ఈ రోజు కాదని తెలిసింది. వెంటనే వెళ్లి రామలక్ష్మికి చెప్పాలనుకుంటే పాపం గురక పెట్టి పడుకోనుంది. నేను గురక పెట్టను. ఈ రోజు పెట్టావులే. గాడిది గుడ్డు పెట్టింది. దీని పిట్టు కథలు వినలేకపోతున్నాను. పడుకున్నప్పుడు బలవంతంగా లేపడం ఎందుకని ఆ పనులన్నీ నేనే చేశాను పెద్దమ్మా. అలాగా? ఇది తెలియక రామలక్ష్మిని మందలించేశాను. ఏం పర్లేదమ్మా, మా అమ్మే కదా అన్నది. ఎంత మంచిదో రామలక్ష్మి. సరే వెళ్ళు, పంచుడు. నువ్వు వెళ్ళమ్మా. పప్పుచారు, ఈ వేషాలన్నీ ఆ డప్పుగాడి కోసమే అనుకుంటా. రఘురామ్ గారిని ఇంప్రెస్ చేస్తే సంబంధం ఖాయమైపోతుంది అనుకుంటున్నావు కదూ? కానివ్వు. ఆ సీను గాడికి నీలాంటి బిల్డప్ల బొమ్మ పెళ్ళంగా రావాలి. అప్పుడే గాని వాడి తిక్క కుదరదు. ఏం చేస్తున్నావు? ఒక్క నిమిషం ఇవ్వు, చెప్తున్నానా. బిట్టు, సాల్ట్ ఇక్కడ. అబ్బా, సాల్ట్ ఇవ్వరా? బిట్టు, వద్దు వద్దు బిట్టు, ఒక్క నిమిషం ఉండు. అబ్బా ఆజ్యా, అయ్యో వద్దు. అయ్యో రామలక్ష్మి, ఒక్క నిమిషం ఉండు.
ఏం చేస్తావు? చిన్న తమాషా చేస్తాను. కారం ఎక్కడుందో ఇవ్వు. తమాషా చేస్తావా? ఏం తమాషా? వెయ్యి చెప్తా. చెప్పు. నువ్వు వెయ్యి, ఇంకొంచెం వెయ్యి. చాలు 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 చాలు. గుడ్. అమ్మా, నువ్వు వారం రోజులు ముందు వచ్చుంటే గుళ్ళో నీ చేత కూడా పాట పాడించేవాళ్ళం కదా. మా రామలక్ష్మిలా నువ్వు కూడా చాలా చక్కగా పాడావమ్మా. బావగారు, ఇంకా గొంతు సవరించుకోలేదు, లేదంటే ఆ పాటకి మైమరిచిపోయేవాళ్ళం. మనల్ని మనం మైమర్చిపోవడం వద్దులే పార్వతి. సీను, నువ్వేం చెప్పవేంట్రా? నేనేం చెప్పాలమ్మా? అమ్మాయి ఎలా పాడింది ఏంటి? పర్లేదమ్మా, రామలక్ష్మి ఇలాంటి పాటలు పాడుతూనే ఉంటుంది కదా, అలవాటు అయిపోయాయి. బానే పాడింది. మంచి స్వరం ఉన్న వాళ్ళ మనసు కూడా మంచిగానే ఉంటుందంట. చారు ఏ ఇంటి కోడలవుతుందో కాని ఆ ఇల్లు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి కదన్నయ్య. పద్ధతి గల అమ్మాయిని కళ్ళకద్దుకొని కోడలిగా చేసుకుంటారు కదమ్మా. పార్వతి, విన్నావా? అంతే కదా వదినా. నిప్పుల్ని పక్కన పెట్టుకున్నావెందుకమ్మా? దేవుడికి పూజ చేశాక సాంబ్రాణి పొగవేసి ఇల్లంతా కలియ తిరిగితే ఆ ఇంటికి శ్రేయస్సంట మా అమ్మ చెప్తూ ఉండేది. నేను ఆచారాన్ని పాటిస్తున్నాను. ఆద్య స్నానానికి వెళ్ళింది. రావడానికి 10 నిమిషాలైనా పడుతుంది. ప్రభాస్ ఏం మెసేజ్ పెట్టాడో చూద్దాం. నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు. అలా ఎలా చెప్పగలరు? ఈరోజు స్పెషల్గా ఉన్నానని. ఎందుకంటే నువ్వు ఈరోజు బ్లూ డ్రెస్ వేసుకున్నావు. నేను బ్లూ డ్రెస్ వేసుకున్నానని
నీకెలా తెలుసు? నా మనసుకి తెలిసిపోతాయి. మీరు మా ఊరొచ్చారు కదా? చాటు నుండి నన్ను చూసుంటారు. అవును రామలక్ష్మి. అవును రామలక్ష్మి, ఎక్కడికైనా వస్తాను. నీకోసం అయోధ్య లంకేంటి, శ్రీలంక అయినా వస్తాను. అమ్మో, మీరు సాహసం చేస్తున్నారు. ఎలాగైతే కష్టమే. ఎందుకు కష్టం? ఏదైనా ఇష్టంగా చెయ్యాలి. నువ్వు తెల్ల గులాబీల కోసం ఎంత దూరమైనా వెళ్తావు కదా. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. ప్రభాస్ చెప్పిన టైం కావస్తుంది. 3ంటికి తెల్ల పూలు తీసుకొని ఇంటికే వచ్చేస్తానన్నాడు. నిజంగా వస్తాడా? వస్తే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? దేవుడా 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 దేవుడా, నా భయం తగ్గించు. ప్రభాస్ రాకపోయినా పర్వాలేదు, ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను. అయ్యో, నువ్వు ఆద్య? గుర్తుపట్టినట్టున్నానా? బానే ఉన్నావు, కానీ నేనే కాసేపట్లో ఎలా ఉంటానో ఏంటో అర్థం కావడం లేదు. ఏమైంది రామలక్ష్మి నీకు? అది అది ఏం లేదులే. నువ్వు చెప్పేలోపు టైం అయిపోతుందిలే, కానీ దోబి నంబర్ ఉందా? దోబినా? అర్థం కాలేదా? ఏమంటారు? బట్టలు ఉతికి ఇస్త్రీ చేస్తారు కదా, వాళ్ళు. గోపన్న నంబరా? నువ్వు చెప్తేనే గాని నాకు ఆయన పేరు తెలీదు. ఆయన నంబరు బాబాయ్ దగ్గర ఉంటుందా ఆద్య? అవునా? అది చెప్పడానికి ఇంత టైం తీసుకోవాలా? ఏం ఆలోచిస్తుంటావు ఇప్పుడు? సైంటిస్టులు కూడా ఎంత లోతుగా ఆలోచించరు. సరేలే, నేను నంబర్ అడిగి తీసుకుంటానులే, కానీ నువ్వు కొంచెం హుషారుగా ఉండు. జ్వరం వచ్చిందల్లా ఉండకెప్పుడు. అమ్మో, టైం 3 అయింది. అయ్యో, అమ్మో, నాకు నిజంగానే జ్వరం వచ్చినట్టుంది. ఒళ్ళంతా వేడెక్కిపోయింది, కాళ్ళలో వణుకు మొదలైంది. టైం ఎంత? 3 అయింది. ఇప్పుడు ఏమవుతుందో? అమ్మో, అరటి పండు చూడ పసుపు పచ్చగనుండు, తోలు విప్పి చూడ తెల్లగనుండు, బొజ్జలోనికి పంప చల్లగనుండు. విశ్వదాభిరామ తినరా వెంకటరామ.
పడమటి సంధ్యారాగం. ఇంట్లో వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు రమా. ఒకే ఇంట్లోకి వస్తేనే రాకూడదేదో వచ్చినట్టు హల్చల్ చేస్తున్నారు. సరే గాని ఆ బొకే పంపించింది ఎవరు? బాయ్ ఫ్రెండా? ఏమన్నావు? నిజం చెప్పు. బాయ్ ఫ్రెండే కదా? నువ్వేంటాద్య ఇలా అంటున్నావు? ఇంట్లో ఎవరైనా విన్నారంటే నన్ను తీసుకువెళ్ళి బావిలో పడేస్తారు. ఓ, ఎవరు వినకూడదంటున్నావంటే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టే. లేదు, నా మొహానికి అదొక్కటే తక్కువ. నీకేం తక్కువ రామలక్ష్మి? ముద్దుగా ఉన్నావని ఇంట్లో వాళ్ళందరూ అంటారు, కానీ బయట వాళ్ళు ఎవరు అనలేరుగా. నీ ఇష్టాలన్నీ నాకు మొత్తం తెలుసు. అర్థమైందిలే. చాట్ ఫ్రెండే కదా బొకే పంపించింది? అవునా? అంటే ఆద్య కొంచెం ఛాన్స్ దొరికితే చాలు అన్నీ క్యాచ్ చేస్తాను నేను. చెప్పు, ఏం పేరు? అది ప్రభ. అంటే అమ్మాయి? ఆహా, ప్రభాస్. అబ్బాయే. ఏమైంది రిప్లై ఇవ్వట్లేదు? చా, సైన్ అవుట్ అయింది. ఇంట్లోకి వెళ్ళి జలక్కిస్తే ఎలా ఉంటుంది? వెళ్తాను. క్లాస్మేటా? కాలేజ్ మేటా? అంటే ముక్క మొహం ఏమీ తెలియదన్నమాట. ఎంత మొద్దవి నువ్వు. ముందు అన్ఫాలో అయ్యి బ్లాక్ చెయ్యి. బ్లాక్ ఎలా చెయ్యాలి ఆద్య? రామలక్ష్మి, ఎవరొచ్చారో చూడు. వస్తున్నానమ్మా. ఏయ్ రామా, ఎలాంటి వాటిల్లో తొందరపడాలో తెలీదు.
అలాగే అన్నయ్య. నువ్వు వెళ్ళరా. ఓకే. సీనయ్య, నీకు వినిపించింది కదా? అర్థమైందత్త. తెలిసిన వాళ్ళు కదా అని. ఆయనకు నచ్చలేదంటే ఏ ఇంట్లో వాళ్ళనే లోనికి రానివ్వరు, తెలుసు కదా? అవును. అవును, ఆ కుర్రాడితో నీకేంట్రా పని? అమ్మా, ఫ్రెండ్ అమ్మా. మావయ్యకి నచ్చలేదు అంటే ఫ్రెండ్ అయినా దండగే. అలాంటి స్నేహాలు ఏవైనా ఉంటే బయటే చూసుకో, ఇంటి వరకు తీసుకురాకు. సరే అమ్మా. తను చూసిందంటే నిజమనుకోవాలి కదా పద్మ. అదిగో చారునే వచ్చింది. ఏమయ్యింది? పెదాలకి పూసుకునే రంగు పూతని నా మనవడి చొక్కాకి పూస్తావా? నేనా? నేనెందుకు అలా చేస్తాను? నువ్వే అలా చేసావని ఆద్య అంటుంది మరి. చూసిందంట కదా. తను నింద వేస్తే నమ్మేస్తావా బావా? అసలు నేను లిప్స్టిక్ వేసుకుంటానా? నువ్వు మేకప్ వేసుకోవా? అయ్యో, మా ఇంట వంట లేదండి. నువ్వు చెప్పుకో, చారుని చెప్పు నువ్వు. పౌడర్ కూడా వేసుకోను బాబాయ్. అందంగా ఉండడం నా దురదృష్టం అనుకుంటా. అబ్బో, అబద్ధాలు అల్లడంలో ఆరితేరిందానివే. నేనా నువ్వా? ఏ, నేను అబద్ధాలు ఆడను. అవును చారు, మనమే తొందరపడి అపార్థం చేసుకుంటున్నాం. అలాగా? అయితే ఆగండి. ఏమి రాస్తావే? పెన్నుతో రాయను బామ్మగారు, పెదాలతో రాస్తాను. నేను ఈ పేపర్ని ఇలా నా పెదాలకు అత్తుకుంటాను. చూసారా, ఏమైనా అంటిందా? ఇప్పుడు ఆద్యని నేను చేసినట్టే చేయమనండి. ఊరుకో వదినా, తన మాటలు పట్టించుకుంటే నీ ఆరోగ్యమే పాడవుతుంది. అన్నయ్య వస్తున్నాడు. ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తే మంచిది. అన్నవాళ్లు ముందే వెళ్లిపోయారుగా తెలివిగా. ఏమైందమ్మా? ఏమీ లేదులే బావగారు. ఆడవాళ్ళన్నాక అలకలు ఉంటాయనుకోండి, అందులోనూ మీ చెల్లెలి గుండె మరీ సున్నితం కదా, మాటలకి చితికిపోయింది అంతే. విషయమేంటో అర్థమయ్యేలా చెప్పండి.
చెప్పే వదినా. చెప్పమ్మా, ఏం జరిగింది? అన్నయ్య, ఆ అమెరికా పిల్లని ఈ ఇంట్లో ఉండనివ్వనని నువ్వు చెప్పినా కూడా వినకుండా ఇక్కడే ఉండాలని జానకి వదిన తప్పు చేసింది. సూటిగా చెప్పకుండా విషయాన్ని గింగిర్లు తిప్పుతావేంటే? ఆ ఆద్య ఇక్కడే ఉండి ఆచారాలని మంట కలుపుతుందని అన్నయ్య కోప్పడితే అదే మంటని అగ్నిహోత్రంగా చేసుకుని దాని చుట్టూ నా కొడుకు సీను వెంట 7 అడుగులు నడవాలని పన్నాగాలు పన్నుతుంది ఆ ఆద్య అని అన్నయ్యతో ఎలా చెప్పను? చెప్పను అని మొత్తం చెప్పేసిందిగా. అది అయ్యో, కూర్చోండి. అది ఏంట్రా ఇది? ఏం చేస్తున్నారా? నీ కాళ్ళు పైన పెట్టమ్మా, చెప్తా. మిమ్మల్ని పుణ్యలోకలకి ఏం పంపించట్లేదు అత్తయ్య గారు. కొద్దిగా సేవ చేసుకుని ఉండి. సీను, విసురుకరత విసురు, నేను అమ్మ కాళ్ళు పడతాను. నేను చేతులు పడతానన్నమాట. అల్లుడు, ఎవరైనా చూస్తే అల్లుడు సుందరమ్మ చేయి పట్టుకున్నాడు అనుకోరు? ఈ వయసు వచ్చిన ముసలమ్మకే ఒంటి మీద ఇంకా మమకారం పోలేదన్నమాట. ఏంటల్లుడు ఏదో గొణుకుతున్నావు? అబ్బే, మీరు ప్రేమగా తిడతారని నాకు తెలుసు అత్తయ్య గారు. మేమంత అభిమానంగా ఉంటే మీరేమో చిటపట్లాడిపోతున్నారు. నువ్వు బాగా నాన్న, చిన్న మామయ్య మీరు నొక్కండి. ఏంటి పేక? కానివ్వండి. ముగ్గురు మగాళ్ళు అమ్మ చుట్టూ గుమిగూడారంటే రాయబారమే నడుపుతుండాలి. ఏంటో చూద్దాం. ఇప్పుడైనా చెప్పండరా ఏం జరిగిందో. అదే అమ్మా, అన్నయ్య వదినలు కలిసిమెలిసి ఉంటేనే అందరికీ సంతోషంగా ఉంటుందని. మనం కోరుకునేది కూడా అదే కదా శివ. ఏం చేస్తాం, ఆ పిల్ల అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాక పెద్ద కోడలి మొహంలో కళైపోయిందిరా. చెల్లెల కూతురు బాగుండాలని ఆరాటపడుతుంది అక్క. అది నేను బాగా గమనించాను. తప్పు లేదు, కానీ ఆ పిల్ల తప్పులు చేయకుండా ఉంటే బాగుంటుంది. అదలా ప్రవర్తిస్తేనే కదా ఇంట్లోంచి వెళ్ళగొడతారు. దాని మంచి కోరుకుంటారేంటి వీళ్ళు? ఇక్కడికి వచ్చి విషయం ఏంటో చెప్పండి. అంత అవసరమైన విషయం కాదని తేలిగ్గా తీసుకోలేము రఘు. ముఖ్యమైన విషయం అనుకుంటేనే ముందుకెళ్ళగలం. మరే ఖర్చుతో కూడుకున్న పనాయే. డబ్బులో ఏముందిలే నాన్న. మీ నాన్న ఏం తీసివ్వట్లేరా? అసలు విషయం ఏంటో చెప్పకుండా బాణల్లో వాళ్ళే మాట్లాడుకుంటే ఎలా? జానికి కూడా ఉంటే బాగుంటుంది. ఒరే శివ, వదిని పిలు. అలాగేమ్మా. పిలవరా? వదినా, వదినా. ఏంటి శివయ్య? ఏం లేదు వదినా, అన్నయ్యని అడిగేటప్పుడు నువ్వు వింటే చాలు వదినా, అందుకే పిలిచాను. పిల్లల్ని కూడా రమ్మనండి. నేను ఒక్కడే వస్తే సరిపోతుందని శ్రీనుబాబు నాకు చెప్పాడు పెద్ద నాన్న. చెప్పు. నువ్వు చెప్పు. చెప్పు. ఎవరు చెప్పరన్నమాట. పదండి అయితే భోంచేద్దాం.
నీకెప్పుడు తిండికోలేనే. అప్పుడప్పుడు చెవులు కూడా వాడవే. త్వరగా ఎవరో ఒకరు చెప్పండి మరి. చిన్నమావయ్య, నువ్వు చెప్పడమే బాగుంటుంది. అవునరా, ఎందుకంటే కార్యం వ్యవహారం నీకు సంబంధించిందే కదా. సమయాన్ని వృధా చేయకండి. చెప్తానన్నయ్య. మరే ఈ ఇంట్లో శుభకార్యం ఒకటి చేస్తే బాగుంటుందని మేమందరం అనుకుంటున్నాం. మేమేం అనుకోలేదే. అబ్బా నువ్వు ఉండవే, విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తావు. అదే అన్నయ్య, బిట్టుకి పంచికట్టు కార్యం చేద్దామని. ధోతి ఫంక్షన్ అని అంటుంటారు కదా మావయ్య. అయ్యో, సరే ఇలారా. బిట్టు కోసం మీ వదినతో కలిసి ఈ శుభకార్యం చేస్తాను అని చెప్పండి. తనకేమైనా అభ్యంతరాలున్నాయేమో కనుక్కోండి. నాకేం అభ్యంతరం ఉంటుందండి? అందరి సంతోషమే నా సంతోషం. వదినా, నీ మాట పూర్తిగా కూడా వినలేదు అన్నయ్య. వెళ్ళిపోయాడు. అక్క ఒప్పుకున్నారని సంతోషించు. పదోదినా దా. నువ్వేం బాధపడకు జానకి, మీ ఇద్దరిని ఒకటి చేయడానికే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. అవునదినా? అవునత్త, ఒకటవుతారు చూడండి. ఒక్కటిగా కనిపిస్తాం సీనయ్య, కాని కార్యక్రమం అయ్యే వరకేనని మీ మావయ్య అన్నారుగా. ఇదిగో నీళ్ళు కొంచెం బాతుడు బావా. ఇక్కడ కూడా అక్కడ కడుగు మావయ్య. బావా ఇదిగో ఇక్కడ ఇక్కడ కూడా ఈ పక్కన. అది అలాగనమాట. అది ఎన్నడూ లేంది వెంకట్రావు కూడా ఒళ్ళొంచి పనిచేస్తుంటే చూడ ముచ్చటగా ఉందిరా. అత్తయ్య గారు, జానకమ్మని పెద్ద బావ గారిని మళ్ళీ ఒకటిగా కలిపే యజ్ఞంలో మనము పాలు పంచుకుంటే పుణ్యం వస్తుంది కదా. నిజమే, బద్ధకంతో పాపాలు కూడా చేయలేదు నువ్వు. పెద్దన వాళ్ళు రెడీ అయ్యారా? 5 నిమిషాలు కూడా పట్టదు నాన్న, బయటకు వచ్చేస్తారు. చిన్నమావయ్య, ఇంకా తడి చేయకు, ఆరదు. తుడిచేద్దాం. అదే అదిగదిగో అక్కడ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.